బంగారు పంజరం. ఒకానొక అడవిలో నీలం రంగు రెక్కలతో మెరిసిపోయే ఒక విచిత్రమైన పక్షి ఉండేది. అది గొంతెత్తి పాడితే అడవంతా మైమరిచిపోయి వినేది. ప్రజలు ఆ పాటను ఆకాశ గీతం అని పిలిచేవారు. ఒకరోజు ఆ అడవికి వేట కోసం వెళ్ళిన రాజుగారు ఆ పక్షి పాట విని మంత్రముగ్ధుడై, ఇంత అద్భుతమైన పక్షి అడవిలో కాదు రాజమహల్లో ఉండాలి అనుకొని వెంటనే దానిని పట్టి బంధించి రాజభవనానికి తీసుకుని వచ్చాడు. దానిని బంగారు మరియు వజ్రాలతో చేసిన ఖరీదైన పంజరంలో ఉంచి వెండి పాత్రలో ఆహారం పెడుతూ, ఇక దీనికి ప్రపంచంలోనే ఏ వ్యక్తికి ఏ పక్షికి చక్కనంత గొప్ప జీవితం దక్కిందని మురిసిపోయాడు. మొదట్లో పక్షి ఆ పంజరం నుంచి బయటపడటానికి తన రెక్కలను టపటపా కొట్టుకుంటూ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకపోవడంతో పాట పాడడం మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అది చూసి ఖిన్నుడైన రాజుగారు పక్షి వైద్యులను పిలిపించి దానికి రకరకాల వైద్యాలు చేయించారు. కానీ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. మోగబోయిన పక్షి గొంతు తెరుచుకోలేదు. ఇంతలో ఆ రాజ్యంలోకి ఓ వృద్ధ సన్యాసి వచ్చాడని తెలుసుకొని అతడిని రాజభవనంలోకి పంపి విషయం వివరించారు. వృద్ధుడు పంజరం దగ్గరికి వెళ్ళి పక్షిని నిశితంగా గమనించి, మహారాజా, మీరు దీనికి అన్నీ ఇచ్చారు, కానీ దీనికి అవసరమైన ఆకాశాన్ని మాత్రం ఇవ్వలేకపోయారని తేల్చి చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యంగా, ఇది బంగారపు పంజరం, ఇంతకంటే ఎక్కువ సౌకర్యం, మన ప్రేమ దానికి ఆకాశంలో దొరుకుతాయా అన్నారు. వృద్ధుడు నవ్వి, సౌకర్యం ఉన్న ప్రతి చోట స్వేచ్ఛ ఉండదు మహారాజా, మీరు ప్రేమ పేరుతో దానిని బంధిస్తున్నారని చెప్పాడు. అది విని రాజుగారు ఆలోచనలో పడ్డారు. రోజంతా రాజ్యకార్యాలతో, శత్రుభయంతో, మరి పదవి కోల్పోతానన్న ఆందోళనతో నన్ను కూడా పక్షిలాగే బంగారు పంజరంలో నేను కూడా పక్షిలాగే బంగారు పంజరంలో బంధించబడ్డానని మొదటిసారి రాజు గ్రహించాడు. వెంటనే బంగారు పంజరం తలుపు తెరిచి పక్షికి విముక్తి కలిగించారు. ఆశ్చర్యం ఏమిటంటే భయంగా బయటికి వచ్చిన పక్షి అటు ఇటు చూసి మళ్ళీ చెట్టుకున్న పంజరంలోకి దూరిపోయింది. అది చూసి రాజుగారు మరింత ఆశ్చర్యపోయారు. చాలా కాలం పాటు బంధంలో ఉన్నందువల్ల ఆ పక్షికి స్వేచ్ఛ కూడా భయంగానే అనిపిస్తోందని గుర్తించిన సన్యాసి మెల్లగా దగ్గరికి వెళ్ళి, నీ రెక్కలను అల్లార్చి బలంగా ఎగురు, ఇక నుంచి ఆకాశం అంతా నీదే అని చెప్పారు నమ్మకంగా. వెంటనే పక్షి ఒక్కసారిగా రెక్కలు చాసి గత కొంతకాలంగా మూసుకొని పోయి ఉన్న తన గొంతును విప్పి శ్రావ్యంగా ఆకాశ గీతం పాడుకుంటూ రివున ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని స్వరం రాజుగారి హృదయాన్ని మరి రాజభవనపు గోడల్ని తాకుతూ అడవి వరకు విస్తరించింది. రాజుగారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. స్వేచ్ఛ ఉన్న గొంతులో నుంచి నిజమైన సంగీతం వస్తుందని మహారాజు అన్న వృద్ధ సన్యాసి మాటలను గౌరవిస్తూ రాజుగారు అప్పటి నుంచి ప్రజలను నియంత్రించడం మాని వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికేలా ధర్మపాలన చేశాడు. స్వేచ్ఛా స్వరూపమైన మనం కూడా భయం, అహంకారం, ఇతరులతో పోలికలు, మన కీర్తి ప్రతిష్టలంటూ రకరకాల బంగారు పంజరాలలో మనల్ని మనం బంధించుకుంటూ ఉంటాము. అందులోంచి బయటపడి మన ఆత్మస్వేచ్ఛ గీతం పాడుకోవాలంటే మనకు ధ్యానం తప్ప మరో మార్గం లేదు. ధ్యానంలో మన మనస్సు కలుగుతున్న ఆలోచనల గొలుసులను గమనిస్తాం. ఆ గమనిక వెళ్ళే ఆ గొలుసులు తెగిపోయి మనలోని భయాలన్నీ బలహీనపడతాయి. అప్పుడిక మన ఆత్మ కూడా ఆ పక్షిలాగే హాయిగా ఆకాశంలో ఎగురుతూ స్వేచ్ఛగా అనిపిస్తుంది.